సాధారణంగా పాన్ ఇండియా సినిమాల కోసం థియేటర్ల వద్ద కనిపించే క్యూ లైన్లు నేడు నల్గొండలోని బొట్టుగూడ కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల గేట్ల ముందు దర్శనమిస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే తల్లిదండ్రులు, విద్యార్థులు అడ్మిషన్ల కోసం బారులు తీరడం ప్రభుత్వ విద్యపై పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సొంత నిధులతో ఒక మహోన్నత ఆశయంతో ఈ పాఠశాలను అభివృద్ధి చేయగా నేడిది కేవలం బడిగానే కాకుండా ఆధునిక విద్యా విజ్ఞాన కేంద్రంగా వెలుగొందుతోంది. అక్కడ ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి వసతులున్నాయి. స్మార్ట్ క్లాస్ రూమ్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బోధన, అత్యాధునిక డిజిటల్ ల్యాబ్స్తో ఈ పాఠశాల ప్రైవేటు విద్యా సంస్థలకు సవాల్ విసురుతోంది. నాణ్యమైన బోధన అందించే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, విద్యార్థుల శారీరక దృఢత్వం కోసం విశాలమైన క్రీడా మైదానం, రుచికరమైన పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు తల్లిదండ్రుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఆ పాఠశాల బలమైన పునాది వేస్తోంది. నల్గొండ జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా తల్లిదండ్రులు ఇక్కడ సీటు కోసం పోటీ పడుతుండడం గమనార్హం. ఇది ఒక ప్రభుత్వ పాఠశాల కాదు, కార్పొరేట్ స్థాయిని మించిన విశ్వవిద్యాలయం అంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.